హాయ్, దిస్ ఈజ్ అనూష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నేను ఇక్కడ అవకాడో టోస్ట్ చేసేసుకుందామని చెప్పి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేను అవకాడో తీసేసుకొని చక్కగా అదంతా స్మాష్ చేసేసుకుంటున్నాను. మనము దాంట్లోకి కొంచెము పెప్పరు, సాల్ట్ అండ్ రెడ్ ఫ్లేక్స్ వేసుకుంటే మనకి స్పైస్ సరిపోతుంది. ఇది బాయిల్డ్ ఎగ్ ఆర్ ఆమ్లెట్ ఏదైనా పెట్టుకొని తినొచ్చు మనము. కాకపోతే నేను పిల్లలకు మార్నింగ్ వాళ్ళు ఆమ్లెట్ తినలేదు స్కూల్కి వెళ్ళేటప్పుడు. నేను ఒక్కదాన్నైతే నేను చీజ్ పెట్టేసుకొని తిన్నాను. మా పిల్లలకైతే నార్మల్గా మా దీక్షుకైతే రెడ్ ఫ్లెక్స్ వేసిస్తే తినేస్తాడు. మా బుడ్డామ తినదు, ఆమెకైతే బ్రెడ్లో క్రీమే కావాలి. ఇక్కడంతా నేను స్మాష్ చేసేసుకొని పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు నేను ఇక్కడ ఒక్కదాన్నే కూర్చొని చక్కగా బ్రెడ్ పైన అవకాడో వేసేసుకొని చీజ్ పెట్టేసుకొని తినేస్తాను. నాకు చీజ్ తోటి అసలు చాలా బాగా నచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను పైన కొంచెం చీజ్ వేసేసుకొని రెడ్ ఫ్లేక్స్ వేసుకుంటాను మళ్ళీ స్పైస్ కోసము. అలా వేసేసుకొని నేను టోస్ట్ చేసేసుకొని నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా, హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ కొంచెం ఎంజాయ్ చేసేస్తా కూర్చొని ఒక్కదాన్ని. మనం ఈ బ్రెడ్ని జస్ట్ గ్యాస్ పైన ఒక ప్యాన్లో కొంచెం బటర్ వేసేసుకొని 2 టైమ్స్ 2 సైడ్స్ కాల్ చేసుకున్నా కూడా లైట్గా సరిపోతుంది. మనకి చీజ్ మెల్ట్ అయిపోతుంది కదా, బాగుంటుంది. నా దగ్గర ఇట్లా బ్రెడ్ టోస్టర్ ఉంది. సో నేను ఆ టోస్టర్లో పెట్టేసేసుకొని చక్కగా చేసేసుకుంటాను. చాలా బాగుంటుంది. నాకైతే ఇప్పుడైతే కొంచెం ఇష్టమే బ్రెడ్ చీజు. నార్మల్గా ఆమ్లెట్ తోటి కానీ బాయిల్డ్ ఎగ్తో తింటాము. నేను ఎగ్ తినట్లేదు, అందుకననేసి నేను ఆల్మోస్ట్ చీజ్ వేసేసుకొని తినేస్తాను. ఇక్కడ నేను నట్స్ కూడా సోక్ చేసి పెట్టుకున్నాను ఓవర్ నైట్వి. ఆల్మండ్స్ కొంచెము, వాల్నట్స్. ఇది నా బ్రేక్ఫాస్ట్. ఈ బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ నేను కుకింగ్ చేసుకొని పిల్లల్ని స్కూల్ నుంచి మళ్ళీ తీసుకొని రావాలి. వాళ్ళకి రోజు స్విమ్మింగ్ కూడా ఉంటుంది ఆఫ్టర్నూన్. వచ్చాక మళ్ళీ వీడియో షూట్ చేస్తాను. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఈ బట్టలన్నీ మేము వెళ్ళి రీసైకిల్ చేసేసేయాలి. 5 బ్యాగ్స్ వచ్చాయి. లే కారు ఈరోజు మా బాబుకి దీక్షుకి స్విమ్మింగ్ క్లాస్ ఎందుకో క్యాన్సిల్ అయిపోయింది సడన్గా, వాళ్ళ టీచర్ రాలేదని. ఎలాగో ఇంట్లోనే ఉన్నాం కదా, ఖాళీగా ఉన్నామనేసి ముందు రోజు వీకెండ్ ఆ రోజు మేమంతా కూర్చొని బట్టలంతా రీసైకిల్ ఉంటేవన్నీ క్లీన్ చేసేసాము. చాలా వరకు పాత బట్టలన్నీ ప్యాక్ చేసి పెట్టుకున్నాము. ఇక్కడ నేను మా దీక్షు వచ్చేసి సరేలే ఖాళీగా ఉన్నాం కదా, క్లాస్ కూడా లేదనేసి ఈ బట్టలన్నీ ఇక్కడ రీసైకిల్లో వేసేస్తున్నాను. నేను ఇంటికి వెళ్ళేసి పిల్లలకి రోజు స్నాక్స్కి వాళ్ళకి ఈవినింగ్ నట్స్ లడ్డు చేసేద్దామనేసి అవి చేస్తున్నాను. చాలా డేస్ అయిపోయింది ఈ మధ్య చేయలేదు. నేను ఆల్మోస్ట్ మంత్లీ వన్స్ చేసేస్తాను. పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారు. ఈ బయట జంక్ ఫుడ్ తినే కంటే ఇలా నట్స్ అన్నీ వేసి హెల్తీగా వాళ్ళకి డైలీ ఒక లడ్డు తిన్నా కూడా సరిపోతుంది కదా మనకి. నార్మల్గా మనం అన్ని నట్స్ అన్నీ ఒకసారి ఇచ్చామంటే వాళ్ళు అసలు ఎలాగో తినరు. అదే ఇలాగ లడ్డు రూపంలో చేసిస్తే అన్ని నట్స్ వాళ్ళకి ఈక్వల్ క్వాంటిటీలో కూడా వెళ్తాయి కదా. నేను దానికి తోడు ఎక్కువ రాగి పిండి కూడా వేస్తాను. రాగి పిండి మనకి చాలా మంచిది కదా హెల్త్కి. నట్స్తో పాటు నేను రాగి పిండి కూడా వేస్ట్ చేస్తాను. మాకు పిల్లలు కొంచెం ఇష్టంగానే తినేస్తారు బాగానే. అందుకని నేను కొంచెం రెగ్యులర్గా చేసి పెడుతూ ఉంటాను పిల్లలకి. నేను ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని కప్పు తీసేసుకుంటున్నాను. వాల్నట్స్ 1 కప్పు, మనకి క్యాషూస్ 1/2 కప్పు దాకా, ఆల్మండ్స్ 1 కప్పు, పంకిన్ సీడ్స్ కొన్ని, వాటర్ మెలన్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, ఓట్స్ కూడా వేస్తాను. ఓట్స్లో మనకి కొంచెం ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా. అన్నీ కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని నేను ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసేసుకుంటాను. మనము హైలో పెట్టేసామంటే మనకి తొందరగా మాడిపోయినట్టు అయిపోతాయి, మనకి సరిగా ఫ్రై అవ్వవు కదా, అందుకోసము. ఇక్కడ నేను ఫ్లాక్ సీడ్స్ కూడా వేస్తున్నాను. ఫ్లాక్ సీడ్స్ అనేది మనకి హెల్త్కి చాలా మంచిది, తప్పకుండా అందరూ యూస్ చేయండి రెగ్యులర్గా. ఫ్లాక్ సీడ్స్ తోటి మనము కారపొడి కూడా చేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది.
ఇంక ఇక్కడ రాగి పిండి కూడా నేను లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఒక 2 to 3 మినిట్స్ ఇది కొంచెం ఎక్కువసేపే ఫ్రై చేస్తాను. ఎందుకంటే ఇది పచ్చి వాసన ఉన్నిందంటే మనకి డైజెషన్ సరిగా అవ్వదు. రాగి పిండి మనకి డైజెషన్ అవ్వడానికి కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది కదా. ఇంకా అందుకోసం నేను కొంచెం ఎక్కువసేపే లోలో పెట్టేసుకొని గ్యాసు చక్కగా ఫ్రై చేసేస్తాను. ఇంకా ఇక్కడ నట్స్ అన్నీ ఆల్మోస్ట్ ఫ్రై చేసేసుకున్నాను. ఇంక ఇక్కడ డేట్స్ వేసి గ్రైండ్ చేసేసుకోవాలి. లడ్డుకి నేను పప్పులు అన్నీ ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. ఏం లేవు. ఇప్పుడు ఇవన్నీ నేను గ్రైండ్ చేసేసుకోవాలి. ఇవన్నీ గ్రైండ్ చేసిన తర్వాత రాగి పిండి మిక్స్ చేస్తాను. ఇక్కడ ఫ్లాక్ సీడ్స్ కూడా వేస్తున్నాను. ఫ్లాక్ సీడ్స్ మనం ఎక్కువసేపు ఏం గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు వీటంతసేపు. అందుకని ఇవి లాస్ట్లో వేద్దామని అవి పక్కన పెట్టేసా. ఇంకా నేను స్వీట్ కోసం ఓన్లీ డేట్సే యూస్ చేస్తాను. అవి కూడా సీడ్లెస్వి, నాకు ఇంకా తీసే పని కూడా ఉండదు. బెల్లం కూడా నేనేం యూజ్ చేయను, ఓన్లీ డేట్సే వేస్తాను. ఇంక ఇప్పుడు అవన్నీ వేసేసి గ్రైండ్ చేసేసుకొని లడ్లు చేసేసుకోవడమే. కొంచెం కొంచెంగా వేస్తే బెటరు. ఇవన్నీ అయిపోయాక చూపిస్తాను. ఇంక ఇక్కడ అంతా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇంకా అది సరిపోవట్లేదు నాకు. ఇంకా అందుకని అనేసి నేను ఇంకా పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఇది చూసారు కదా, చాలానే వచ్చింది మనం అన్నీ కొన్ని కొన్ని యాడ్ చేసిన. ఇంకా నేను రాగిపిండి డైరెక్ట్గా వేసేస్తాను. వేసేసి ఇంకా ఎలాగో డేట్స్ అవి వేస్తాం కదా, డేట్స్ వేసేటప్పుడు చక్కగా మిక్స్ అయిపోతుంది మొత్తము. ఇంకా నేను కొంచెం గీ యాడ్ చేసేస్తాను. కొంచెం గీ యాడ్ చేస్తే మనకి అవి లడ్డూలు అనేవి కూడా కొంచెం డ్రై అవ్వకుండా బాగుంటాయి కదా. అదే ఇలా మనం ఓన్లీ డేట్స్ వేసి చక్కగా స్మాష్ చేసేసినా మనకి వచ్చేస్తుంది బాల్కి. కాకపోతే కొంచెం డ్రై అయిపోయినట్టు అయిపోతాయి. చాలా మంచిది హెల్త్కి, పిల్లలకి తప్పకుండా ఇవ్వండి మీరు. జంక్ ఫుడ్ పెట్టే బదులు మనం ఇంట్లోనే హ్యాపీగా చేసి ఇలా లడ్డూలు ఇచ్చామంటే వాళ్ళకి కూడా బాగుంటుంది కదా. పిల్లలకి మనకి బాగా చాలా వరకు బ్రెయిన్ ఇంప్రూవ్ అవుతుంది వాల్నట్స్ నుంచి. ఇంకా అన్ని నట్స్ ఏదో రకంగా మనకి హెల్త్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇలా చక్కగా లడ్డు రూపంలో చేసి ఇచ్చేస్తాను. మాకు ఇదైతే తింటారు కాబట్టి తప్పకుండా చేసి పెట్టండి మీ పిల్లలకి కూడా. ఇంట్లో వాళ్ళకి కూడా డెఫినెట్గా నచ్చుతాయి. ఇంకా ఎవరైనా తినని పిల్లలు ఉంటే దీంట్లో మనము చాక్లెట్ పౌడర్ కూడా మిక్స్ చేసేసుకోవచ్చు. చాక్లెట్ పౌడర్ మిక్స్ చేసినా చాలా బాగుంటాయి టేస్ట్. నేను అవి కూడా ఇంకొకసారి ఎప్పుడైనా చేసి చూపిస్తాను. అప్పుడు ఆ చాక్లెట్ ఫ్లేవర్తో కూడా కొంచెం ఇష్టంగా తినేస్తారు కదా పిల్లలు. ఇంకా అందుకు ఇంకా నేను ఇక్కడ నెయ్యి కూడా వేసేసుకొని ఇంకా చక్కగా బాల్స్ చేసి పెట్టేసుకుంటాను. ఆల్మోస్ట్ మనకి ఒక 1 మంత్ దాకేమో నాకైతే స్మెల్ కూడా వస్తాయని ఏమి అనిపించదు. నేను ఆల్మోస్ట్ నాకు 25 డేస్ వస్తాయి. ఇంకా కొన్ని డేస్ గ్యాప్ ఇచ్చేసేసి మళ్ళీ చేసేస్తాను. నేను అలా రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసము. నెయ్యి వేసాను కదా కొంచెము, ఇదిగో లడ్డూలు ఇలా వచ్చాయి. మీకు కావాలి అంటే మీరు ఇవి లేకుండా నెయ్యి వేసుకోకుండా చేసుకున్నా కూడా వచ్చేస్తాయి. నేను ఇంక ఇవన్నీ ఇదే బౌల్లోనే పెట్టేసేస్తాను. This is last laddu. స్మాల్ లడ్డు. ఇవన్నీ ఇవి ఒక 1 మంత్కి వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ మంత్ చేయాలి. ఎవ్రీ మంత్ చేసుకుంటే సరిపోతుంది. మనము డైలీ ఒక్క లడ్డు తిన్నా కూడా పిల్లలకి చాలా హెల్దీ. ఇంకా ఈవినింగ్ ఇక్కడ డిన్నర్ కోసము నేను క్యాప్సికమ్ అండ్ పన్నీర్ కర్రీ చేసేస్తున్నాను. ఇంకా అది చపాతీలోకి తినొచ్చు, మనము రైస్లోకి తినొచ్చు, రెండిట్లోకి చాలా బాగుంటుంది. ఇంకా అందుకు క్యాప్సికమ్ దీంట్లోకి నేను పన్నీర్ యాడ్ చేస్తాను. చక్కగా మనము నార్మల్గా ఆయిల్ వేసుకొని పోపు వేసుకొని దాంట్లో ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత క్యాప్సికమ్ కూడా వేసుకొని అది ఫ్రై చేసేసుకొని తర్వాత కొంచెం ఫ్రై అయ్యాక టమాటా, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు మనము వేసి ఫ్రై చేసేసుకోవాలి. లైట్గా ఆల్మోస్ట్ హాఫ్ కుక్ అయిపోయిన తర్వాత
అందులోకి కొంచెం రెడ్ చిల్లీ పౌడరు, కొంచెం లాస్ట్‌లో కొంచెం గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. మసాలా కూడా ఎక్కువేం అవసరం ఉండదు. కొంచెం సరిపోతుంది. ఈ క్యాప్సికమ్ కొంచెం బాగా కుక్ అయిపోయిన తర్వాత నేను ఇందులోకి పన్నీర్ పీసెస్ అన్నీ యాడ్ చేసేస్తాను. మనం ఫస్ట్‌లోనే యాడ్ చేసామంటే పన్నీర్ కొంచెం ఫాస్ట్‌గానే కుక్ అయిపోతుంది కదా! స్మాష్ అయిపోతుంది. ఇంకా అందుకోసం అనేసి ఇంకా నేను ఇక్కడ పన్నీరు ఫస్టు లా కాకుండా లాస్ట్‌లో పన్నీర్ వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుంటాను. ఇంకా మనకి ఈజీగా అయిపోతుంది. ఇది రైస్‌లోకి బావుంటుంది, చపాతీలోకి బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా లాస్ట్‌లో కొంచెం గరం మసాలా వేసేసుకొని మనము దానికి కొంచెం లాస్ట్‌లో ఇంకా కొత్తిమీర వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకున్నామనుకుంటే మనకి ఈజీగా ఒక 15-20 మినిట్స్‌లో యమ్మీగా కర్రీ రెడీ అయిపోతుంది. చాలా బావుంటుంది పన్నీరు అండ్ క్యాప్సికమ్ కర్రీ. ఇంకిక్కడ చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కదా! కర్రీ కూడా కనిపిస్తుంది. నేను చూపిస్తాను. అసలు ఎంత బావుందో చూడ్డానికి కూడా. ఇంక మా బుడ్డామె తినదు చపాతీ. ఆమెకెందుకో నచ్చదంట. ఇంకా చపాతీ తినదు. ఇంక ఒక్కదాని కోసం రైస్ వండలేక ఇంకా మా దీక్షుకు కూడా వాళ్ళిద్దరికీ రైస్ పెట్టేసేసాను. ఇంకా వాళ్ళు రైస్‌లోకి ఇంకా ఈ పన్నీరు, క్యాప్సికమ్ కర్రీ తినేసేసారు. ఇంకా మా హస్బెండ్ కోసం ఒక్కడి కోసమే నేను ఇంకా కర్రీ చేసేటప్పుడు ఇంకా చపాతీ పిండి కూడా కలిపి పెట్టేసేసుకున్నాను. ఇంకా నేను చపాతీలు అప్పటికప్పుడు వేడి ఇంకా చేసి పెట్టేస్తేనే బావుంటాయి. ముందు చేస్తే డ్రై అవుతాయి కదా అని ఇంకా తను కిందికొచ్చినప్పుడు ఇంకా చపాతీ చేసి పెట్టేసేసాను. మాకు ఇక్కడ కాస్కోలో రెడీమేడ్ చపాతీలు కూడా దొరుకుతాయి. అవి వేడివేడిగా తింటే టేస్ట్ బావుంటాయి కానీ అక్కడ వీట్ రాసుంటుంది దానిపైన. కానీ నాకెందుకో అవి డౌట్ మైదా పిండితో చేస్తారు అననేసి. వీళ్ళిక్కడ మైదా పిండిని కూడా వీట్ ఫ్లోర్ అనే చెప్పేస్తారు అందుకోసము. ఇంకా నేను అందుకని ఇంట్లోనే చేసుకుంటాను. వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.